న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. ప్రతి స్త్రీ తను తల్లయ్యాక కానీ తల్లి విలువ తెలియదంటారు. తను చేసింది తప్ప ఒప్ప? తన తల్లి కోసం తన ఆరాట పడాల్సిందా, లేకపోతే అక్కడితో ఆగిపోయిందా? తన ప్రాణంలో ఇంకొక ప్రాణం పెరుగుతోంది అనే ఒక ఆశతో తను ఆగిపోయిందా? తను తీసుకున్న నిర్ణయం తన జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది అనే ఒక పశ్చాత్తాపంతో కృష్ణవేణి అనే ఒక మహిళ మన స్టూడియోకి వచ్చారు. అయితే నాతో పాటుగా ఈ షోలో స్పెషల్ గెస్ట్గా లైఫ్ కోచ్ రజిత అక్క ఉన్నారు. నమస్తే అక్క. నమస్తే జయ. అయితే ఈరోజు కృష్ణవేణి అనే ఒక అమ్మాయి మన దాకా వచ్చిందక్క. తను చేసింది తప్పో ఒప్పో తను అర్థం చేసుకోలేకపోతుంది. అదే బాధలో ఉండి, అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను ఇంకా బయటికి రాలేకపోతున్నాను, అది ఆ సిచ్యువేషన్కి కరెక్టే కానీ నా మనసుని కలిచివేస్తోంది అనేక బాధతో మీతో ఒకసారి మాట్లాడాలి రజిత గారితో అని చెప్పి నేను అందులో కూర్చోబెట్టాను. నమస్తే అమ్మా కృష్ణవేణి. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. ముందుగా మిమ్మల్ని కలవాలని చాలా వెయిట్ చేస్తున్నాను. నా బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. నేను డిప్రెషన్ వస్తాను. అసలు నేను బయటికి రావాలపోతున్నామా? అడుగు మీరు ముందుకేసారు కదా, 99 అడుగులు మేము నిన్ను బయటికి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నము. 100% మీరు వస్తారు. అంత బాధ ఎందుకు ఉంది లోపల? ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మ్యామ్. మిమ్మల్ని చూస్తే కన్నీళ్ళు వస్తూనే ఉన్నా. చెప్పు తల్లి, ఏం కాదు, ఏడవద్దమ్మా. ఏ ఊరు నుంచి వచ్చావమ్మా? వైజాగ్ నుంచి వచ్చాను మేడం. ఓకే, ఏం చదువుకున్నావు? MBA కంప్లీట్ అయ్యింది. పెళ్ళయిందా తల్లి? పెళ్ళయింది మ్యామ్. మా హస్బెండ్ సాఫ్ట్వేర్, మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్డ్. పెద్దలు కుదిర్చిన వివాహమేనా? అవును మేడం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి? 5 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. సంతోషం. పిల్లలమ్మా? పిల్ల వల్లే ప్రాబ్లం అయింది మ్యామ్. నేను డిప్రెషన్ కి వెళ్ళడానికి మెయిన్ రీజన్. మీరు అలా ఏడుస్తుంటే మాకు చాలా బాధగా ఉంది. మిమ్మల్ని అలా ఒంటరిగా అక్కడ ఓదార్చలేకుండా ఇక్కడ కూర్చోవడము. మీరు ఒక్కసారి సమస్య చెప్తే మీరు తొందరగా ఆ బాధ నుంచి బయటపడడానికి మీకు మార్గం దొరుకుతుంది. మ్యామ్ నాకు పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది. పెళ్ళైన 6 నెలల వరకు నేను మా హస్బెండ్ అందరం ఫ్యామిలీ అందరం బాగున్నాము. మా అమ్మగారికి సడన్ గా కొంచెం కాళ్ళు పీకటం, అలానే హార్ట్ లో పెయిన్ రావడం, యూరిన్ చేంజ్ రావడం, వెంటనే ఆవిడ మేము హాస్పిటల్లో అడ్మిట్ చేసాము. టెస్ట్లన్నీ చేసిన క్రియాటిక్ లెవెల్స్ ఎక్కువైపోయాయి, కిడ్నీలు డ్యామేజ్ అయిపోయాయి. డయాలసిస్ చేసినా కూడా ఇది కొంచెం టెంపరీగానే ఉంటుంది, ట్రాన్స్ప్లాంట్ చేస్తే బాగుంటుంది అన్నారు. మా రిలేటివ్స్ అంటే మా మదర్ వాళ్ళ సిబ్లింగ్స్, కజిన్స్ వాళ్ళందరికీ టెస్టులు చేసిన వాళ్ళు ఎవరికి మ్యాచ్ కాలేదు. దామని కాస్త ఒక అడుగు ముందుకు వేసినా మ్యాచ్ అవ్వకపోతే ఏమి? అవును, మోస్ట్లీ ఫ్యామిలీ మెంబర్స్ మ్యాచ్ అవుతుంది అనుకుంటా. ఫ్యామిలీ మెంబర్స్ అవ్వాలి కానీ అందులో ఒక్కొక్కసారి వాళ్ళవి కూడా కావు. ఓకే చెప్పు తల్లి. నేను ఏమి ముందు వెనక ఆలోచించకుండా మా హస్బెండ్ ఒకసారి అడిగాను, ఇబ్బంది ఏం లేదు ఒకసారి చేద్దాము అన్నారు. టెస్ట్లన్నీ చేసిన తర్వాత నాది బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది. ఆ సమయంలో నాకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే అప్పుడు నేను 2 months ప్రెగ్నెన్సీ అని తెలిసింది. అప్పటి వరకు తెలీదా కృష్ణవేణి? ఇర్రెగ్యులర్ మ్యామ్. ఓకే. అప్పుడు కూడా మా హస్బెండ్ అమ్మకు మించింది ఏమీ కాదు, ఇష్యూస్ ఏం ప్రాబ్లం మనం ఏం ఫేస్ చేయక్కర్లేదు, నేను అమ్మను బతికించుకుందాం అన్నారు. నేను ముందు వెనక ఆలోచించకుండా డాక్టర్ కి ఓకే చెప్పాను. డాక్టర్ అన్నారు, అమ్మ ఇప్పుడు మీకు అనస్థీషియా మెడికేషన్ వల్ల లోపల బేబీకి చాలా ఇష్యూస్ ఉంటాయి, ఒక్కసారి ఆలోచించుకోండి అంటే నేను ఏం ఆలోచించకుండా, లేదు డాక్టర్ ని ప్రాసెస్ చేయండి, నాకు మా అమ్మ చాలా ఇంపార్టెంట్, ఆవిడ ఏదో ఒకలాని బతికించుకోవాలని ఒక్క ఉద్దేశంతో నేను ముందుకు వెళ్ళాను. నాకు ఒక పక్కన తల్లి బెడ్ మీద ఉందన్న బాధ, ఒక పక్క నేను తల్లిని అవుతున్నానన్న సంతోషం, రెండింటిని ఎలా వ్యక్తం చేయాలో అర్థం కాలేదు. వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఈ సంతోషాన్నైనా ముందుగా పంచుకునేది తల్లికే, అలాంటిది నేను తల్లిని కాబోతున్నానంటే నా తల్లికి చెప్తే ఎంత సంతోషిస్తుంది అని ఒక్క రీజన్తో నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి, నీకు
ఆరోగ్య సమస్య ఉంది కదా, దాని గురించి నువ్వేం బాధపడద్దు, అంతేకాకుండా నేను తల్లిని అవుతున్నాను అని చెప్పగానే మా అమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. అమ్మకి చెప్పకూడదు అనుకున్న అమ్మాయిలా ట్రాన్స్ఫర్ చేస్తున్నానని, కానీ నేను నా బాధని తట్టుకోలేక ఆవిడికి చెప్తే, వద్దమ్మా అలాంటి పని చెయ్యొద్దు, నువ్వు ప్రేమ, తల్లి ప్రేమ కదా ప్రేమ జయ. కదా. 5 ఏళ్ళు 10 ఏళ్ళు బతుకుతాను, కానీ జీవితాంతం నువ్వేదైనా బాధపడితే నిన్ను చూసుకోవడానికి ఒక బిడ్డ ఉండాలి, కాబట్టి ఇలాంటి పనులు చెయ్యొద్దు అని చెప్పినా కూడా నేను వినకుండా, లేదమ్మా నేను చేస్తాను అన్నా. ఈ ప్రాసెస్ అంతా చేసే టైంకి వారం రోజుల మా అమ్మ నాకు లేకుండా పోయి, అక్కడికి కూడా నేను చాలా స్వార్థంగా ఆలోచించాను మ్యామ్. ఎందుకంటే ఒక పక్క తల్లి కంటే నా కడుపులో బిడ్డ పెరుగుతుంది అన్న దీనికోసం ఒక వారం రోజులు ఆలోచించా. అప్పటికి మా హస్బెండ్ అంటూనే ఉన్నారు, ఎక్కువ టైం తీసుకోవడం మంచిది కాదు, తొందరగా డెసిషన్ తీసుకో అన్నా కూడా నేను నా స్వార్థంతో నా తల్లిని చేతులారా పోగొట్టుకున్నాను. వారం రోజుల్లో అనవసరంగా టైం వేస్ట్ చేశాను. త్వరగా ట్రీట్మెంట్ ఇప్పించుంటే ఆవిడ నాతో ఉండును కదా. నీ కడుపులో ఉన్న బిడ్డ జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో, మీ హస్బెండ్ జాగ్రత్తగా చూసుకో అమ్మాది మాటలు. నాకేం చేయాలో అర్థం కాలేదు. నాన్నగారికి విషయం వరకు నేను ఆయనకి చెప్పలేదు. అమ్మకి ఇలా అనారోగ్య సమస్య ఉందని చెప్పాను, కానీ ఆవిడ డేంజర్ లో ఉన్నారని నేను చెప్పలేదు. మా నాన్నగారికి చెప్పాల్సిన విషయం కదా ఇది. మేడం, ఇప్పుడు పిల్లలుగా మేమే బాధపడుతున్నాం. ఆవిడతో జర్నీ ఉన్నప్పుడు ఆయన ఇంకెంత బాధపడతారని ఒక్క ఉద్దేశంతో ఆయనకి నేను చెప్పలేదు. ఇంకా అమ్మ లేరు అనేసరికి ఆయన తట్టుకోలేకపోయారు. మా హస్బెండ్ ఆయనే మా అందరికి ధైర్యం చెప్పారు. ఫోన్లే మళ్ళీ అమ్మ నీ కడుపులోనే పుడుతుంది అని అనగానే ఒక పక్క బాధ ఉన్న అమ్మ పుడుతుంది అనే సంతోషాన్ని చాలా బాగా ఇప్పుడు మీరు అంత బాధపడుతుంటే మాకు ఎంత బాధగా ఉందో ఇక్కడ చెప్పలేను. నేను ఈ బాధను 5 సంవత్సరాల నుంచి దిగమింగుకుంటున్నాము. ఎంతలాగంటే అప్పటికి మా హస్బెండ్ నన్ను ఎన్ని విధాలుగా మార్చాలి అనేదాన్ని చేశారు, కానీ నేను మాత్రం అస్సలు అందులోంచి బయటకు రాలేకపోతున్నాను. నాన్నగారు ఎలా ఉన్నారు? ఆయన బాగున్నారా? ఓ మగవాళ్ళు కాబట్టి కొంచెం ధైర్యం తెచ్చుకుంటారు. కానీ మీ ఇప్పుడు పాప అమ్మ రూపంలో పుట్టింది కదా, ఇప్పుడు మళ్ళీ మీరు నన్ను నమ్ముకుని మీరు ఇక్కడ వచ్చారు కాబట్టి నేను చాలా కొండంత ధైర్యంతో ఇక్కడ కూర్చున్నాను, కానీ నాకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఎవరు లేరు. సో ఇప్పుడు మీరు మీ తల్లి చనిపోవడానికి మీరు కారణం ఎలా అవుతారు అనుకున్నారు? తల్లి మీ పాపను తల్లికి మీకు ఒక విషయం తెలుసా, ప్రతి తల్లికి అసలు కంటే వడ్డీ ముఖ్యమంట. సో వచ్చే మన్మరాల మీద ఆ ప్రేమతోటి తల్లికి తన కూతురు బాగుండాలనే ఆరాటం, అందుకే తల్లి గొప్పదైంది. తల్లిని ఫస్ట్ ప్లేస్ లో ఎందుకు పెట్టారు, తల్లి దైవము అని, ఇది రీజన్. తన ప్రాణాలను సైతము అర్పించి చేసే ఒకే ఒక్క వ్యక్తి ఎవరైనా ప్రపంచంలో ఉన్నారు అంటే తల్లి. నువ్వు తల్లిగా బాధ్యత నిర్వర్తించదలుచుకున్నావు. సో కాబట్టికే మీ తల్లి అలా చేసుకుంది. ఆవిడ అన్నది కరెక్టే కదా, ఆవిడ జీవితాన్ని చూసింది. అరే పుట్టబోయే ప్రాణానికి గబుక్కున ఏమన్నా అయితే ఒక్కసారి ఆలోచించు. నీ కూతురు పుట్టి ట్రీట్మెంట్ అంతా జరిగి మీ అమ్మ బ్రతికి నీ కూతురికి ఇలా ఇవ్వటం వల్ల థెరపీయో ఏదో ఒకటి మనకి అమ్నీషియా అది ఇచ్చి ఏమన్నా డిసీజ్డ్గా ఏమైనా పుడితే మీ అమ్మ అసలు క్షమించుకునేదా జీవితంలో? నేను మొండి ధైర్యంతో గట్టిగా ఉంటే నన్ను చూసి 1000 మంది గట్టిగా ఉంటారు అనే ఒకే ఒక అండతో ఈరోజు గుండె రాయి చేసుకొని వింటున్నా. కాబట్టి మీరు
పశ్చాత్తాపానికి ఒక అంతం అయితే రావాలి తల్లి. నువ్వు ఇప్పుడు పాప పేరు ఏం పెట్టావు ఇంతకి? పాప పుట్టగానే నాకు చూపించారు, ఈయన మమ్మల్ని నా బిడ్డ రూపంలో వచ్చింది అనుకుని చాలా సంతోషపడ్డారు. దేవుడికి చాలా నేను మొక్కుకున్నాను. సంతోషం తల్లి. కొన్ని నిమిషాలు కూడా అవ్వలేదు మ్యామ్. ఏమైంది? పాపకి హార్ట్ స్ట్రక్చర్ ఇష్యూ వచ్చింది. ఏదైతే మనకి మూవ్ అవ్వాల్సిందో అది మూవ్ అవ్వకుండా అక్కడే ఆగిపోయింది. అయ్యో దేవుడా. మానిటర్ మీద పాపను పెట్టారు మ్యామ్. ఓకే. ఆ మానిటర్ మీద బీప్ సౌండ్ వచ్చినంత సేపు ఉండకుండా ఆగిపోయినంత పని అయింది మ్యామ్. నేను బతికున్న శవాన్ని మ్యామ్. అప్పటికి నేను భగవంతుడికి దండం పెట్టుకున్నా, కనీసం నా కడుపులో పుట్టిన బిడ్డని నాకు ఉంచు అని. నా బిడ్డ కూడా నాకు లేకుండా పోయింది మ్యామ్. అయ్యో భగవంతుడా. పసిగుడ్డని నా చేతులారా చంపుకున్నాను అనిపించింది. అయ్యో అయ్యో అయ్యో. కృష్ణవేణి, ఎన్ని సంవత్సరాలు అయింది ఇదంతా జరిగి? 3.5 years అవుతుంది మ్యామ్. వా. యాక్చువల్లీ నేను దేవుడికి బాబు వద్దు పాపే కావాలని మొక్కుకున్నా. ఆయన ఇచ్చాడు, కానీ తనని కూడా దూరం చేశాడు మ్యామ్. నా మీద ఎందుకు భగవంతుడు ఇంత? నా కన్న తల్లిని దూరం చేశాడు, బిడ్డని దూరం చేశాడు. నేను ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరితోని కలవలేదు మ్యామ్. చాలా అంటే చాలా డిప్రెషన్ కి వెళ్ళాను. ఈ రోజు మిమ్మల్ని ఇక్కడికి నడిపించింది ఎవరు చెప్పండి? చెప్పనా? 2 ఉన్నాయి ఇందులో అంశాలు జయ. ఏంటి తెలుసా? ఒకటి, వాళ్ళ అమ్మ వాళ్ళ కూతురు ఎవరైతే తినవల్ల అయింది అని అనుకుంటున్నారో, కాదు పిచ్చిదానా, మా రాత ఇంతే రాశాడు దేవుడు. నువ్వెందుకు బాధ్యత తీసుకుంటున్నావు? రజిత మేడంని చూడు, ఆవిడ కూతురు నీకు 1 నెల మనిషి, ఒక 15 రోజుల వారం రోజుల పిల్లకే నువ్వు అంత ఏడుస్తే, ఆవిడ 26 సంవత్సరాలు పెంచి ఎలా మొండిగా బ్రతుకుతుందో ఒకసారి చూడు అని ఆవిడని ఇక్కడికి నడిపించాడు. ఫస్ట్. సెకండ్, మీకు కనిపించాల్సింది ఏంటంటే, నాకు ఆవిడ నా కోసం వచ్చింది. ఎందుకు వచ్చింది అనంటే, నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఏడుస్తావు? నిన్ను నేను ఏం తయారు చేద్దాం అనుకున్నాను. నాకు స్టార్టింగ్ నుంచి చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసి వచ్చానన్నాను కదా జయ. రాయిని చేశాడు ఆ కష్టాలన్నీ. అందుకే గట్టిగా గట్టిగా మాట్లాడుతూ ఉండిన కదా, ఇలా ఉండాలి అలా ఉండాలి అని, స్ట్రాంగ్ ఉమెన్ అని అనుకున్నారు. ఇప్పుడు ఇంకా రుద్ది ఇంకా రుద్ది ఇంకా రుద్ది ఇలాంటివన్నీ చెప్పి నిన్నేం చేద్దాం అనుకున్నా వజ్రాన్ని చేద్దాం అనుకుంటే, ఇప్పుడు వీళ్ళందరినీ చూపిస్తున్నాడు. నిన్నేం చేశాను నేను, అన్ని కష్టాలు పెట్టింది ఎందుకు? నిన్ను రుద్ది చేసి వీళ్ళకి నువ్వు మార్గదర్శకంగా నా ప్లేస్లో నా ఒక ఆజ్ఞలో పని చేస్తావు అనుకుంటే, నువ్వు ఇంకా అక్కడే ఏడుస్తున్నావు రోజు అని ఈ అమ్మాయితోటి నాకు చెప్పిస్తున్నాడు. నీ బాధ్యత చాలా పెద్దగా ఉంది అనే ఉద్దేశంతో పంపించాడు. నువ్వు 4 ఏళ్ల నుంచి ఏడుస్తున్నాను, ఏం సాధించావు? నీ భర్త, అంత ప్రేమించిన భర్తను, అంటే తను నరకం అనుభవిస్తున్నాడు. నువ్వు నీ సోల్, అంటే నువ్వు వేరు నీ ఆత్మ వేరు, నీ ఆత్మని నరక క్షోభ పెడుతున్నావు. నువ్వు ఏం సాధించావు చెప్పు? ఎప్పుడైనా డిక్లేర్ చెయ్యు అంటారు ఏదైనా. ఎందుకు అంటే, వెన్ యూ డిక్లేర్ యూ విల్ లిసన్ అండ్ రిమెంబర్, అంటే బాగా గుర్తు పెట్టుకుంటావు. సో నేను బయటకి వదులుతున్నాను, ఉత్తిదే యాక్టింగ్ అంటే గట్టిగా అవుతున్నా, ఏదో ఒక రోజు అవుతాను కదా జయ అనే నమ్మకంతో బతుకుతున్నా. ఇదిగో ఈవిడ ఇంత పెద్ద సమస్య పెట్టుకొని వచ్చింది. జయ, ఒక్క నిమిషం చెప్పండి. ఏ తల్లి అయినా కూతురికి ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు అంత చిన్న బేబీకి ఏమన్నా అవుతుందని తెలిసి నాకు కిడ్నీ అయ్యని ఏ తల్లి అని అంటుందా? ఇది నువ్వు తీసుకున్న నిర్ణయం, నేను నీ తల్లి తీసుకున్న నిర్ణయమా?
వారం రోజులు నేను ఆగకుండా నా తల్లి బతికేది కదా అన్న ఒక అది కానీ తన నీకు- ఆలోచన, కానీ తన ఆలోచన నీకు అక్క ఇంకొక యాంగిల్ చూపిద్దాం జయ తనకి. ఏంటంటే నువ్వు అలా అనుకున్నావు కదా, నువ్వు మొండిగా ఏదో అంటే ఖచ్చితంగా తల్లి పెంచింది నన్ను కష్టపడి అనే ప్రేమ ఉంటుంది కాబట్టికే ఒక కూతురుగా ఆ ప్రేమతోటి నువ్వు చేద్దాం అనుకున్నావు. కానీ నువ్వు వారం రోజులు ఆలోచించేటట్టు చేసింది నువ్వు అనుకుంటున్నావా? అది నీ భ్రమ. నీ తల్లి నీ తల్లి ఆలోచన ఈ పిచ్చిదానికి తెలివిలేదు, ఆలోచించుకో ఒకసారి అని నీ తల్లి నీకు ఆ గ్యాప్ కలిగించింది. ఏంటి అంటే నువ్వు ఒకవేళ నీకేమన్నా అవుతే గనక ఆవిడ జీవితాంతం క్షమించుకోలేదు కాబట్టి నీకు ఆ పాజ్ ఇచ్చింది. నువ్వు ఇంకొక విషయం తెలుసా, ఆవిడకి రాత అంతవరకే ఉంది. జయ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దేవుడు అనుకుంటే డూ యూ థింక్ ఆయన ఆపలేడు అనుకున్నావా? అదే ఈవిడ ఇచ్చినా కూడా వాళ్ళ అమ్మకి వారం రోజులే ఉంది, ఆవిడ టైం అంతే అంతే. సో అందుకని నీకు ఆ స్పేస్ దేవుడు కలిగించాడు. పిచ్చిదానా నువ్వు ఇచ్చినా ఇటు నీకు ప్రాబ్లం అవుతుంది, అటు ఆమెకి ప్రాబ్లం అవుతుంది. నీకు ఇక్కడ ఏంటి అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది, నీ గ్యాప్ ఇచ్చాడు. మీ తల్లి జీవితాన్ని తిరగరాసే శక్తి మనకెవ్వరికి లేదురా తల్లి. అలా ఉంటే నేను నా బిడ్డను ఎతికేటప్పుడు నేను బేరసారాలు దేవుడితో చేసిన బేరసారాలకి ఆయన కిందికి దిగిరావాలా, నా మొత్తం అంతా వదిలేసుకొని గుళ్ళో జీవితాంతం అడుక్కొని తింటా అని అడిగాను నేను. నా కూతురు మెడిసిన్ చదివిపించా, అయినా కూడా నేను ఆవిడ మెడిసిన్ చేయించిన డాక్టర్ని ప్రతి ఒక్క పిల్లలకి అమ్మ చెప్పినట్టు వినాలి, ఎక్కడికి వెళ్ళొద్దు, అమ్మ ఉంటే అమ్మ ప్రేమ కాపాడేది కదా అని చెప్పిస్తా అని. ఎంత అంటే నాతో జర్నీ చేసిన వాళ్ళు భయపడ్డారంట. ఏంటంటే అంత అరుస్తూ వెళ్ళినంత సేపు మృత్యుంజయ మంత్రం చదువుతూ వెళ్తానే ఉన్నా. అలా విని మార్చగలిగితే పాపం ఆయనకి అనిపిస్తుంది మార్చాలా అని. కానీ రిటైర్మెంట్ ఏజ్ వచ్చాక మారుస్తే గవర్నమెంట్ పాలసీలు ఉంటాయి కదా తల్లి, ఒప్పుకో నాన్న. సో ఆ అమ్మకి అలా నీకు కల్పించిందే అట్లా కల్పించాడు. మరి పసిగుడ్డు ఏం తప్పు చేసిందని నేనేం తప్పు చేశానని దాన్ని కోలు పెట్టుకున్నాను. అవి ఇప్పుడు తప్పులు కాదురా, ప్రారబ్ధ కర్మ సంచిత కర్మ అని ప్రతి ప్రాణి పైననే ఒక అగ్రిమెంట్లు రాసుకొని వస్తారట. నిన్న నాకు ఒకరు పంపించారు, సోల్ కాంట్రాక్ట్ అట. సోల్ కాంట్రాక్ట్ పైనే నాది ఇన్ని రోజుల కాంట్రాక్ట్ మాత్రమే అనుకొని వస్తారంట. ఖచ్చితంగా నా బిడ్డ మాత్రం నేను తనను పెంచిన విధానానికి నాకున్న ప్రేమకి పోదు. నేను నిన్న కూడా ఏడుస్తూ చెప్తా ఉన్నా, అది వెళ్ళదు, మళ్ళీ వస్తా అని అడుగుతుంది కావచ్చు దేవుణ్ణి, కానీ పంపించట్లేదు అని నిన్న నేను చాలాసేపు ఏడ్చాను. ఆయన లెక్కలు మనకు అర్థం కావురా, ఆయన లెక్కలు మనకు అర్థం అవుతే మనం దేవుళ్ళం అయిపోతాం. ఆ పాపకి అంతే ఉంది, బాకీ ఉంది. మీరు ఏడుస్తాం ఇప్పుడు, ఎమోషన్ నేను ఆపుకోమని అస్సలు చెప్పను. ఎందుకంటే ఏడవకపోతే లోపల ఒక అగ్నిగుండాలే బద్దలైపోతాయి, నేను కాదనట్లే. కానీ ఎందుకు బ్రతకాలి అని అడుగుతున్నావు కదా. మీకు ఇంకొకటి చెప్పనా, తల్లి కొన్ని రోజుల్లో పోయేదే, అంటే ఎవరికైనా ఏ తల్లి అయినా. కానీ మీ జీవితంలో రెండు అద్భుతమైన బంధాలు, మనం కన్న పిల్లలు, మనల్ని కన్న తల్లి, ఇద్దరు ఒకేసారి పోవడం అనేది ఖచ్చితంగా నేను కాదు అన్ను. కానీ అంటే నీకు ఇమ్మీడియట్గా నువ్వు దేనికోసం బతకాలి అనడానికి నీకు మనకు ఎదురుగా కనిపిస్తున్న మీ భర్తను అతను అసలు ఇక్కడ దాకా ఇన్ని 3 ఏళ్ల నుంచి నీ నరకాన్ని కళ్ళెదుటిగా చూస్తూ నువ్వు తినకుండా లేకపోతే డిప్రెషన్లో ఇట్లా పడుతూ, ఆయన ఒక సంతోషం లేకుండా సంబరం లేకుండా, అంటే ముందుకు మూవ్ అవ్వాల్సి వస్తుంది కదమ్మా జీవితం అన్నా అనకున్నా. అవునా కాదా? ఇప్పుడు చూడు ఎంత మొండి, పర్వాలేదు ఇప్పుడు కొంచెం సేపనే పని చేసుకోవాలి, పర్పస్ పెరుగుతూ ఉంటది, పర్పస్ ఎత్తుక్కోవాలి. నీ ఎదురుగానే మీ ఆయన ఉన్నాడు. అతనితో మాట్లాడితే తను ఏం చెప్పాడో చెప్పనక్క, నేను కృష్ణవేణి గురించి చాలా మంచి పిల్ల, కానీ ఈ ఇన్సిడెంట్స్ జరిగిన దగ్గర నుంచి పగలు రాత్రికి తేడా తెలియట్లేదు, తను తినట్లేదు, తను ఏం మాట్లాడట్లేదు, అట్లా మౌనంగా కూర్చొని. కాదు ఇందులో ఎవరు తప్పు చేశారు? ఈమెకి వాళ్ళ ఆయన ఏమైనా తప్పు చేశాడా? సో కోఆపరేట్ చేశాడు కదా అన్నప్పుడు నువ్వు శిక్ష పరోక్షంగా ఆయనకి ఎందుకు వేస్తున్నావు? ఇప్పుడు ప్రత్యక్షంగా మీకు దేవుడు వేశారు అని అంటున్నారు, ఓకే ఒప్పుకుందాం. కానీ అక్కడ శిక్ష మీరెంత పడుతున్నారో ఆయన అంతే పడుతున్నాడు. అందుకే భగవంతుడు బంధాలను ఇస్తాడక్క. ఒక మనిషిని తీసుకెళ్ళిన బంధాలని మనకి ఇచ్చేది ఎందుకు భగవంతుడు?
వాళ్ళ కోసం వాళ్ళకు ముందడుగు లేకపోతే వేయాలని. అసలు ప్రపంచంలో ఎవరు బతకరు. మీకు ఒక లాస్ట్ ఫైనల్ చెప్తున్నాను నేను, గుర్తుపెట్టుకో, వర్డిక్ట్ అని చెప్తాను నేను. అంటే దేవుడు నాతో చెప్పించేది మీకు గుర్తు చేసేది, కొన్ని రోజుల్లో అమ్మ పోతుంది, పెళ్లి చేసుకుంటే పిల్లలు పోతారు 20 ఏళ్ల తర్వాత, కడదాకుండే భర్త మాత్రము నీతో ఉన్నాడు. తను ఎలా ఎంగేజ్ అవ్వాలక్క? నేనేమనుకుంటానంటే ఎప్పుడైతే మనం ఒక పనిలో పడతామో, 100% ఒక వర్క్ లో మనం ఇన్వాల్వ్ అవుతామో, 100%. ఆ పెయిన్ నుంచి కాస్త దూరం అవుతామేమో నాకు పర్పస్ ఎత్తుక్కోవాలి. వెతుక్కోవాలి. పర్పస్ ఏంటి? నాకేం చేశాడు, నేను ముందే చెప్పా, దేవుడు నాకు ముందే సెటప్ చేసి పెట్టాడు. ఇదంతా నన్ను ముందే తీసుకొచ్చింది. ఇప్పుడు వెనక్కి పోలేని యుద్ధ భూమిలో నన్ను వదిలేశాడు. ఖచ్చితంగా నిర్వర్తిస్తున్నా. తనకు కూడా ఇంత పెయిన్ లో నుండి బయటకు వచ్చిన అమ్మాయి 10 మందికి హెల్ప్ చేయగలుగుతుంది. సో ఖచ్చితంగా తనకుండే పవర్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఫస్ట్ తనని తను హీల్ అవ్వాలి అంటే తన భర్త సహాయంతో ఫస్ట్ తను ఇమ్మీడియట్ గా కొంచెం యోగా కానీ, మంచి ఆహారం తినడం కానీ, మంచిగా కొంచెము తనతో బయటకి వాళ్ళ హస్బెండ్కి కూడా చెప్దాము, ఇమ్మీడియట్ గా ఒక చిన్న ప్రదేశాలకు, మంచి ప్రదేశాలకు వెళ్ళటం కానీ చేసి రాగానే, వింటున్నావమ్మా కృష్ణవేణి, నీకే కృష్ణవేణి, మీ చదువుకు తగ్గదైనా, మీకు ఇష్టానికి ఏదైనా తగ్గదైనా, ఈ రోజు మహిళ అనుకుంటే ఏదైనా మీరు తర్వాత వెనకాల నన్ను కలవండి. ఖచ్చితంగా మేము కమ్యూనిటీ ఫామ్ చేస్తున్నాము. మహిళలకి ఏంది వాళ్ళ ప్యాషన్ని బట్టి ముందుకు ఏం వెళ్ళగలుగుతారు అనే డైరెక్షన్ కానీ, వాళ్ళు ఇంట్లో కూర్చొని కొన్ని వేలు సంపాదించడం అనేది పక్కన పెడితే, కొన్ని వేల మహిళలను కానీ ప్రతి ఒక్క మనిషిని ఇన్స్పైర్ చేసేటట్టు ఇంట్లో కూర్చొని కూడా చేయొచ్చు. సో కాబట్టికే మీకు గైడెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు అడుగు ముందుకు ఒక్కటేస్తే దేవుడు 9 అడుగులు ముందుకు వేస్తానడానికి ఇదే నిదర్శనం. సో కాబట్టికే మనల్ని చూస్తున్న వ్యూవర్స్ అందరికీ వాళ్ళ ప్రేమ, వాళ్ళ అభిమానం, వాళ్ళ అండ దండ మీకు ఉంటాయి. ఖచ్చితంగా దీంట్లో ఒక మెసేజ్ దాగుంది. చెప్పండి. అమ్మ ఎగ్జాంపుల్ చెప్తా. ఈ స్టోరీ మీకు అందరికీ సుపరిచితమైన కథ, బట్ చెప్తాను ఈరోజు. ఒక భార్య భర్త ఉంటారు. తల్లి కష్టపడి కొడుకును పెంచుతుంది, కొడుకుకు గ్రాండ్గా పెళ్లి చేస్తుంది, కోడలు వస్తుంది. ఇక మనం కొంతమంది కోడళ్ళ గురించి చూస్తానే ఉంటాము. తల్లి వద్దు, వచ్చిన రోజే బయటికి వెళ్ళగొట్టు, అత్తలేని ఇల్లు కావాలని కోరుకుంటున్న రోజులు. కానీ అది పాత కాలంలో కూడా ఒక కోడలు, నాకు మీ అమ్మను వదిలేసి రాని గొడవలు, విపరీతం గొడవలు అవుతున్నాయి. సర్దుకో, కొడుకు మంచోడు, ప్రేమగా పెంచింది, తల్లి మీద కోపం లేదు, కానీ భార్య మీద మోహం కూడా ఉంది. ఆ మోహంతో ఆ భార్య ఒక మోహంలో పడిపోయి ఏం చేశాడంటే, వింటున్నాడు, అమ్మ కాస్త సర్దుకోవే, అమ్మ కాస్త సర్దుకోవే అని చెప్తున్నాడు. అంటే మరి గయ్యాలి కదా, కొన్నిసార్లు ఆ మెతక మనుషులు ఉంటారు, తప్పదు. అలా జరిగినప్పుడు ఏమైందంటే, ఇంకొక రోజు ఇంటికి వచ్చే వరకు గట్టిగా ఇట్లా కట్టుకొని పడుకుంటుంది భార్య. వింటున్నావా తల్లి, ఇది నీకోసమే, ఒక అద్భుతమైన తల్లి కథ నేను చెప్తున్నాను. కట్టుకొని పడుకుంటుంది. పడుకుంటే భర్త వస్తాడు, వచ్చి చూసి అయ్యో భార్యను చూసి విలవిలలాడిపోతాడు. ఏమైందే నీకు, ఎందుకు ఇట్లా పడుకున్నావు, ఏంటి అంటే తల విపరీతంగా నొస్తోందండి అని అంటుంది. అని అంటే సరే టాబ్లెట్లు తెస్తాడు, రాస్తాడు, ఇంకా విపరీతమైన మోహం కదా, చేస్తే అప్పుడు ఏం చేస్తుందంటే ఆవిడ, ఈ తలనొప్పి ఇట్లా తగ్గదు, నేను ఒక ఆయన అంటే మనకి ఇప్పుడు డాక్టర్లు అప్పుడు ఉండేవాళ్ళు కదా, గురువుల్లాగా ఉండేవాళ్ళు కదా, ఇది మీ అమ్మ గుండెకాయ రక్తం రాస్తే తప్పితే తగ్గదు అని చెప్తుంది. అనగానే ఒక షాక్లోకి వెళ్ళిపోతాడు. కానీ తల్లి ప్రేమ కంటే భార్య మీద ఉన్న వ్యామోహము తల్లిని అడవికి తీసుకెళ్తాడు. అమ్మ ఇది చిన్న పని ఉందనో, కట్టెలు తెద్దామనో ఏదో తీసుకెళ్ళి అక్కడ తల్లిని చంపుతాడు. ఆ గుండెని ఇట్లా తీసి రక్తాన్ని పట్టుకొని వెళ్తున్నప్పుడు అడ్డొచ్చేసి, అడవి కదా కాస్త అడ్డు ఉండి కింద పడతాడు, బ్లడ్ తీసుకెళ్తున్నాడు హడావిడిగా. వెనక నుంచి ఆ గుండె ఏదైతే బయటపడిందో, ఆ గుండె, ఓరి నాయనా మెల్లిగారా, కింద పడతావు, దెబ్బ తగులుతుంది అని అంటది తల్లి. ఇది కృష్ణవేణి తల్లి ప్రేమ అంటే. నీ ప్రాణాన్ని పనంగా, నీ బిడ్డ ప్రాణాన్ని పనంగా పెట్టి నాకు కిడ్నీ ఇవ్వు అని అడిగే తల్లి ఉంటుందని నువ్వు ఎలా అనుకున్నావు తల్లి? ఇంతకు మించి చూడు, నువ్వు దీంట్లో నుంచి, ఈ బాధ నుంచి బయటపడటానికి ఇంతకు మించి ఎగ్జాంపుల్ దొరుకుతుందా చెప్పు? సో కాబట్టి నీ తల్లి ఆశీస్సులు నీకున్నాయి, నీ బిడ్డదంటావా,
ఇప్పుడు నా బిడ్డ నా క్వశ్చన్ అదే. ఎందుకు అంటే నువ్వు వారం రోజులైనా 27 ఏళ్ళైనా సేమ్ ప్రేమ ఉంటది, సేమ్ బాధ ఉంటది తల్లి. బాధే కదా. కానీ నా మెమరీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి నువ్వు పర్పస్ ఎత్తుక్కోవాలి నాన్న. మనం పుట్టామా చచ్చామా, నువ్వు ఏడుస్తూ ఉన్నావు, కష్టం ఏం లేదు. మీ ఆయన ఏడుస్తాడు, మీరిద్దరు ఇంట్లో కూర్చుంటారు, ఏడుస్తారు, పోయారు, ఎవరికి తెలుస్తుంది. కానీ నీ స్టోరీ ఏదైతే ఉందో, ఒకవేళ తప్పులు స్వార్థంతో చేసే కూతుర్లుంటే, స్వార్థంతో చేసే తల్లులుంటే, ఇందులో నుంచి ఎవరికి కావలసిన వాళ్ళు పాయింట్స్, అది కదా జీవితం అంటే. అరే నేను చెయ్యకపోతే మా అమ్మకి ఏమైనా నా జీవితంలో తర్వాత ఇంత నరకం అనుభవిస్తానా అని కూతుర్లు కొడుకులు మెసేజ్ అని బ్రతికున్నప్పుడే ఒక అడుగు ముందుకు వేసి చెయ్యాలి. ఇంత పశ్చాత్తాపం ఇంత భయంకరంగా ఉంటుందా? అయ్యో ఈమెకి ఛాన్స్ దొరకలా, నాకు ఛాన్స్ ఉంది, తస్మాత్ జాగ్రత్త. తల్లిని ఎట్లా చూసుకోవాలని కొడుకులకు కూతుర్లకు, అదే విధంగా కొడుకులను కూతుర్లను కష్టపెట్టే తల్లులు గనక నాకు ఇంకా ఇది పంపించు అది పంపించు అని పీల్చి పిప్పి చేసే తల్లిదండ్రులు కూడా ఉన్నారంట. వాళ్ళకి తల్లి అంటే మీ తల్లిలాగా కదా ఉండాలి, తల్లికి అర్థం ఇది కదా అనే విధంగా మీ జీవితం ఉంది. కాబట్టి నిజంగా నీ కథ అద్భుతం. నీ కథ 10 మందికి ఆదర్శం అవుతుంది. కాబట్టి నిన్ను సుమన్ టీవీ దగ్గరికి నడిపించారు. ఎందుకంటే నా దగ్గరికి నేను ఊరికే కౌన్సిలింగ్ చేస్తే వస్తే ఇంత నీకు ఇలా కనిపించేది కాదు జనమందరికి. ఇది అందరికి ఇది అందరి కోసమనే నిన్ను ఇన్ని రోజులు ఇది ఇంత జరిగింది స్టోరీ. కాబట్టి నువ్వు కారణ జన్మురాలివి అనుకో. ఓకేనమ్మ, ఎడవకు తల్లి. ఇప్పుడు ఈ రోజు నీకు కాస్త ఊరట కలిగిందా? నేను ఇచ్చిన ఆన్సర్స్ తేలికైందా కృష్ణవేణి? హెల్ప్ఫుల్ అయింది మ్యామ్. వెరీ గుడ్. ఖచ్చితంగా పూర్తిగా నీ పెయిన్ తగ్గిద్దని మేము చెప్పలేము. ఇమీడియట్ గా తగ్గాలి, కానీ తగ్గాలి. కాస్త టైం తీసుకో, తగ్గించుకో, భర్తతో టైం స్పెండ్ చేయి మంచిగా. నీ కోసం ఇంకొక మనిషి అతన్ని దృష్టిలో పెట్టుకో. తల్లితో షేర్ చేస్తున్నట్టుగా అనిపించింది. నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. నాకు మిమ్మల్ని పట్టుకొని గట్టిగా ఎడవాలనుంది, కానీ నన్ను నేను నిగ్రహించుకున్నాను. ఎందుకు అంటే మీకు సొల్యూషన్ ఇచ్చేటప్పుడు నేనే కాస్త అన్న బెంబోలెత్తితే మొత్తం మీరు ఇంకా అలా అవుతారని. సో నేను వస్తున్నాను, మీరు అసలు రండి. కృష్ణవేణి ధైర్యంగా ఉండమ్మా. ప్రవీణ్ గారు మీరు కూడానండి ధైర్యంగా ఉండండి. మీరు ఇక్కడ దాకా తీసుకురావటమే చాలా చాలా పెద్ద విషయం. ఒక అడుగు ముందుకేసి చక్కటి నిర్ణయం తీసుకున్నారు. అక్క మీరు టైం ఇస్తే కొంచెం పర్సనల్గా కూడా వీళ్ళతో కొంచెం మాట్లాడుతూ ఉంటే కాస్త అంటే బెటర్ అవుతారు. ఎస్, మంచి మంచి నిర్ణయాలు తీసుకోవటం, తన లైఫ్ ముందుకు సాగుతుంది. ఇది ఈరోజు ఇది నా కథ. మీ బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియకపోయినా, మీరెవరినైనా క్షమించలేకపోయినా ఒక్కడుగు ముందుకేయండి. ఆ క్షమాపణ మీ నుంచే మొదలు పెట్టండి. ఎందుకంటే జీవితం క్షణకాలం కాబట్టి. మీరు తప్పు చేసినా క్షమించండి, లేదంటే ఎవరైనా క్షమాపణ కోరినా కూడా ఒక్కడుగు ముందుకు వేయండి. మీకు కూడా మాతో షేర్ చేసుకోవాలనుకుంటే, చక్కటి సలహాలు సూచనలు తీసుకోవాలనుకుంటే కింద నెంబర్ ఇస్తున్నాము, ఆ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, లేదా మెయిల్ ఐడికి మీ సమస్యని మెయిల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్స్ ఎ లాట్. నమస్తే. థ్యాంక్ యూ.